తేటతెల్లం అవుతుంది. అది ఎందుకంటే కాళేశ్వరం అనుకోండి, ఈ కార్ రేస్ అనుకోండి, ఫోన్ ట్యాపింగ్ అనుకోండి, ఈ డ్రగ్స్ కేసు అనుకోండి, ఇంకెన్నో రకాలుగా ఎన్నో కేసులు జరిగినాయి. ఈ కేసులలో కూడా అయితుండొచ్చు, అది చట్టపదిలో జరుగుతుంది. నిజానికి ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ప్రశాంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు అసెంబ్లీ ఉన్నది. అసెంబ్లీ సమావేశం ఏర్పరచుకొని ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుని హోదాలో కేసీఆర్ గారు అన్ని బెనిఫిట్స్ తీసుకుంటున్నాడు. క్యాబినెట్ హోదా తీసుకుంటున్నాడు. నెలకింత శాలరీ 5 lakhs అబోవ్ వస్తున్నది. సుమారుగా ఈ 18-19 నెలల లోపల ₹1,00,00,000 వరకు ప్రభుత్వ అంటే ప్రజాధనాన్ని వాడుకోవడం జరుగుతుంది. అన్ని హంగులతోని అన్ని రకాలుగా లబ్ధి పొందుకుంటూ ఆయన అప్పుడు సీఎం ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఏ కార్యక్రమానికి రాకపోతుండే, ఆయన ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యేటుండే. ఈ రోజు కూడా అతను ఫామ్ హౌస్ లో ఇన్ని రకాలుగా ఛాలెంజ్లు వేసుకున్నా, ఏజ్ చేసుకున్నా, ప్రజాస్వామ్యబద్ధంలో మనం చట్ట పద్ధతిలో మనము రికార్డెడ్ గా అసెంబ్లీ పెట్టుకుని అసెంబ్లీలో మాట్లాడుకుంటే ప్రతి విషయం గురించి తేటతెల్లం అవుతుంది. ఇంకో విషయంగా చెప్పాలంటే 2000 నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు వాళ్ళు చేసిన కార్యక్రమాల గురించి చెప్పుకోవచ్చు కదా, మేము ఇది చేసినామని. నిజానికి వాళ్ళు ఆ రోజుల్లో ఉన్న ఆస్తుల వివరాలు, వాళ్ళ ఎమ్మెల్యే అనుకోండి, ముఖ్యంగా కల్వకుంట కుటుంబం అనేది ఈ 10-15 సంవత్సరాల్లో ఎంత ఆర్థికంగా అభివృద్ధి చెందింది, ఆర్థికంగా ఎంతో ఉందా అనేది విమర్శలు ప్రతి విమర్శలు అట్లా ఉంటే గనక సవాళ్ళు విసురుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అధికార పార్టీ పనులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అండ్ ప్రతి సవాల్ వెనుక కొత్త ఫెయిల్యూరే కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో రైతు భరోసా వేస్తాం, 7,000 కోట్ల రూపాయలు దఫాలుగా వేస్తాం అన్నప్పటి నుంచి మొదలు పెడితే ఈ రోజు రేషన్ కార్డుల వరకు ప్రతి అంశంలోనూ ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనకేయడాలు, ప్రతిపక్షానికి మళ్ళీ సరెండర్ అయిపోవడాలు, ప్రతిపక్షం ట్రాప్లో పడిపోవడాలు, మళ్ళీ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిపోవడానికే టైం సరిపోతుంది కదా ప్రభుత్వం మొత్తం కూడా. నిజానికి ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వంలో ఖజానా ఖాళీగా ఉన్నది. సుమారుగా 8 లక్షల కోట్ల రూపాయలు మైనస్ గా అప్పుల ఊబిలో ఉన్నది. దాన్ని పూరించుకొని చేయడం అనేది ఆర్థిక సంక్షోభం ఒక రకంగా చూస్తే ఆర్థిక సంక్షోభంలో ఉంది. దాన్ని నెరవేర్చాలంటే ఒకటి తర్వాత ఒకటి చేస్తుంటే ఆ కార్యక్రమాలన్నీ నెరవేర్చే రకంగా ఉంటుంది. ఎవరైనా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంలో చెప్పాల్సింది ఏంటంటే, పరిస్థితి చూస్తే ₹1 అప్పు పుట్టట్లేదు, దొంగలు చూసినట్టు చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోయే దొంగలు చూసినట్టు చూస్తున్నారని మీరే అంటారు. ట్రిలియన్, 1 ట్రిలియన్, 10 ట్రిలియన్ ఆర్థిక లాభం చూపించే విధంగా తెలంగాణను చూపిస్తామని మీరే అంటున్నారు. అసలు ఒక విజన్ అనేది కరెక్ట్ గా ఉందా? ఉన్నటువంటి విజన్ డైవర్ట్ అయిపోయిందా? కంప్లీట్లీ పాలిటిక్స్ మొత్తం కూడా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయా? పెట్టుబడులను కూడా సుమారుగా మన ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడానికి 3 లక్షల కోట్ల రూపాయలు, 3 లక్షల కోట్ల రూపాయలను తీసుకురావడం జరుగుతుంది. అదే రకంగా ఛాలెంజ్ చేసిన ప్రకారము 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. అదే రకంగా ఫ్రీ బస్సును, సన్న బియ్యాన్ని, ఈ ఫ్రీ కరెంటు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అనుకోండి, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అనుకోండి, ఎన్నో కార్యక్రమాలు చేస్తుండ్రు. దాంతో పాటు మనకు ప్రజల నుంచి వచ్చిన ఆర్థిక ఇబ్బందులను బట్టి కొన్ని కార్యక్రమాలు తగ్గుతున్నాయి. దాన్ని ఒప్పుకోవాల్సింది. ఎవరు చేసినా ఆర్థిక పరిస్థితిని బట్టి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆర్థికంగా మనం ఏదైనా తప్పులు జరిగితే మీరు దాన్ని ఎత్తి చూపండి, దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఏంటంటే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నది కాబట్టి కొన్ని కార్యక్రమాలను తగ్గించుకొని చేయాల్సిన అవసరం వస్తుంది. మొదటి ప్రాధాన్యత ఏవేవి అవసరం ఉన్నాయి చేసుకుంటూ పోతున్నాము. భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలు చేయడానికి రామచంద్ర గారు కంప్లీట్ ఒక డైవర్షన్ నడుస్తుంది అన్నది ఈ రోజు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఆలోచనగా అంటే మేము బనకచెర్ల సింగిల్ పాయింట్ ఎజెండా మీద ఢిల్లీకి